తులసి, గుడికి వెళ్దాం ఉన్నావు, తొందరగా రావే. ఎంతసేపు? వస్తున్నానండి. రెడీ అయ్యావా? రెడీ అండి, వెళ్దాం. అత్తయ్య, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. ఇది మన కుటుంబ విషయం నాన్న. మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి మీరు ఒప్పుకోవాలి. ఏంటమ్మా, మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటి? నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు చెప్పడం ఏంటి? నిర్ణయం తీసుకోవడం అంటే తీసుకోలేదు నాన్న. మేము ఒకటి అనుకుంటున్నాం, దానికి మీ అనుమతి కోసం వచ్చాం. ఏంట్రా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. మీరేమైనా పరాయి వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారా? మా దగ్గరే కదా. ఆ ధైర్యంతో చెప్పాలని వచ్చామమ్మా. సరే, ఏ విషయం చెప్పాలనుకుంటున్నారేంటి? ఏం లేదు మావయ్య గారు, పాపని మేము దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాము. మన పాప ఉండబోయేది ఈ ఇంట్లోనే. అలాంటప్పుడు సమస్య ఉంది. సుహాసిని, నువ్వు ఈ క్షణం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను రేపటి గురించి ఆలోచిస్తున్నాను. దత్తత తీసుకోబోయేది నా తమ్ముడే. పాప ఉండబోయేది ఇంట్లోనే. కాని పాప వయసు మారుతుంది, ఆలోచనలు మారతాయి. రేపు మన పాప పెద్దదైన తర్వాత, నాన్న, నా ఎదురుగుండా నువ్వున్నావు, నేను నీ బిడ్డనని నీకు తెలుసు. అయినా నీ తమ్ముడు నన్ను దత్తత తీసుకుంటుంటే ఎలా నాన్న చూస్తూ ఊరుకున్నావు? నీ బిడ్డని ఎవరి బిడ్డగానో పెంచుకోవాలి అని అనుకుంటుంటే ఎలా నాన్న చూస్తూ ఊరుకున్నావు? ఏనానా, నేను నీ కూతురని చెప్పుకోవడానికి నేను పనికిరాలేదా? కళ్ళెదురుగుండా నువ్వుండి కూడా ఎవరి కూతురుగానో నన్ను పెంచాల్సిన అవసరం నీకు ఏంటి నాన్న? బాబాయిని నాన్న అని పిలిచే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? కన్న తండ్రిని పట్టుకుని పెదనాన్న అని పిలవాల్సిన పరిస్థితి నాకేంటి నాన్న? ఎందుకు నాన్న నన్ను ఇలా చేశావు? నేనేం తప్పు చేశాను అని నా బిడ్డ నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పాలి సుహాసిని? ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఈ కారణంతో నేను ఈ పని చేయాల్సి వచ్చిందమ్మా అని తనకి వివరించలేక నేనేమైపోవాలి? మన కూతురు ముందు నేను ఎలా తలెత్తుకోవాలి? నువ్వే చెప్పు. సరే, నువ్వు రేపటి గురించి ఆలోచించావు. మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? నువ్వు ఆలోచించింది ఎప్పుడు? పాప పెద్దయిన తర్వాత. అది పెద్దదవడానికి ముందు చాలా ఉన్నాయి. చదువుకోవాలి, తనకంటూ ఒక కుటుంబం ఉండాలి, స్కూల్కి వెళ్ళడానికి తనకి అమ్మా నాన్న పేరు కావాలి. అది నువ్వు నేను ఇవ్వలేం, వాళ్ళిస్తామంటున్నారు. ఎప్పటి గురించో నువ్వు ఆలోచించావు గాని ఇప్పుడు పాప స్కూల్కి వెళ్ళాలి అంటే నువ్వైనా వెళ్ళి ఆ పాప నా పాప అని చెప్పగలవా? కొత్తగా ఇప్పుడు దత్తత తీసుకోవడం ఏంట్రా? ఇది నా బిడ్డ అని చెప్పిన తర్వాత ఈరోజు మీరు దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా మీ బిడ్డే కదా, కాదని ఎవరూ అనలేరు. పసిబిడ్డ తనే మిమ్మల్ని అమ్మా నాన్న అనుకుంటున్న తర్వాత ఇది మా బిడ్డ అని దత్తత తీసుకొని మరి మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అవునరా, ఇలాంటి విషయాల్లో కట్టుకున్న భార్య ఇలా చేస్తారు అని అడ్డం తిరుగుతుంది. కాని భూమి ఇలా జరిగింది, ఇది నా బిడ్డ అని చెప్పినప్పుడు కూడా తను ఏమీ మాట్లాడలేదు. నీ బిడ్డని తన బిడ్డగా తను అంగీకరించింది. ఇప్పుడు దత్తతులు ఇవన్నీ అవసరమారా? తప్పట్లేదు అత్తయ్య గారు, తను చదువుకోవాలి కదా. ఇప్పుడు తన భవిష్యత్తు ఏదైనా ఉంది అంటే అది తన చదివే. కనీసం స్కూల్లో జాయిన్ చేయడం కోసం వెళ్తే అమ్మా నాన్న ఎవరు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఏది, బర్త్ సర్టిఫికేట్ ఏది అని ఏదేదో అడుగుతున్నారు.
అది కావాలని అడగడం లేదు, రూల్స్ ప్రకారమే అడుగుతున్నారు. పాపని పద్ధతిగా స్కూల్లో చేర్చాలంటే ఇదిగో మా బిడ్డ అని కన్నవాళ్లు తీసుకెళ్లి సర్టిఫికెట్ ఇచ్చి నిరూపించుకోవాలి. మా బిడ్డ అని మేం చెప్పినంత మాత్రాన బిడ్డని ఎవరూ జాయిన్ చేసుకోవడం లేదు. అందుకే దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. హా, బిడ్డ భవిష్యత్తు కోసం స్కూల్లో చేర్పించడం కోసం అంటే ఆ విషయంలో మాకు మాత్రం ఏం అభ్యంతరం ఉంటుందమ్మా? మేం మాత్రం ఎందుకు కాదంటాం? బిడ్డ భవిష్యత్తు నాశనం చేయమని మేం మాత్రం చెప్తామా ఏంటి? ఈ విషయంలో అయితే మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరమే లేదు. మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి, మేమేం కాదను. అవునమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిదానికి ఒక ఆమోద ముద్ర కావాలి. అసలు మనం భారతీయులు అని చెప్పడానికి మనకొక ఆధారం కావాలి. ఇది మా ఇల్లు అని చెప్పడానికి దానికి కూడా ఒక ఆధారం కావాలి. ఇది నా బతుకు అని చెప్పడానికి కూడా ఒక ఆధారం కావాలి. నేను వెళ్ళి నా కూతురు అని చెప్పగలనా? లేదా మనిద్దరం వెళ్ళి తను మా పాప అని వాళ్ళు అడిగిన సర్టిఫికెట్ ఇవ్వగలమా? మన వల్ల ఏమీ కాదు రాఘవ. కానీ మనం చేయలేంది వాళ్ళు చేస్తామంటున్నారు. మన పాపని వాళ్ళ పాపని చేసుకుంటామంటున్నారు, దత్తత తీసుకుంటామంటున్నారు. కానీ నువ్వు మాత్రం రేపు పాప భవిష్యత్తు ఆలోచించకుండా రేపు నా పాప అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని వద్దు అంటున్నావు. అంటే నీ గురించి ఆలోచించావు కానీ పాప భవిష్యత్తు గురించి ఆలోచించలేదనే కదా? వద్దు రాఘవ, రేపని రోజున నేను ఎలాగో ఉండను, కానీ నువ్వు మాత్రం ఉంటావు. నా పాప అని చెప్పుకోలేక చనిపోయింది నా భార్య అని చెప్పుకోలేక మన పాప భవిష్యత్తు నాశనం చేస్తావా? సుహాసిని, ఇవన్నీ కాదు. ఈ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ నీకు తెలుసు. అవన్నీ కాదని ఇప్పుడు నేను ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితులన్నీ నేను వచ్చిన రోజు నుంచి ఉన్నాయి. సరే, నువ్వన్నట్టు రేపేమవుతుందో ఈ రోజు ఏమవుతుందో అని ఆలోచించి పాపని వదిలేస్తే స్కూల్స్ ఓపెన్ అవుతాయి, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. పాపకి 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. అప్పుడేం చేస్తాం? మన జీవితంలో మనకి నచ్చినవి నచ్చనివి చాలా జరిగాయి. అదే తలరాత తనకి రాద్దామా? మన జీవితాలు నాశనమైనట్టే తన జీవితం నాశనం చేద్దామా? చెప్పు రాఘవ, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? మనకి నచ్చిన జీవితం మనం ఎలాగో అనుభవించలేకపోయాం, కానీ తనకే అవకాశం ఉంది రాఘవ. అది ఎందుకు నువ్వు ఆలోచించలేకపోతున్నావు? భూమి, మాధవ్ ఇప్పటిదాకా మన కోసం ఎన్నో చేశారు. భూమి తన కడుపులో తన బిడ్డను మోస్తూ కూడా ఇంకొక బిడ్డని దత్తత తీసుకోవాలి అనుకుంటుంది. ఎందుకోసం? నీకోసం, నా కోసం కాదా? కనీసం తన త్యాగాన్నైనా మనం గౌరవించాలి కదా. ఈ విషయంలో నేను బలవంతం చేయట్లేదు, ఆలోచించు అంటున్నాను.